అండ్ శ్రీవర్ధన్ గారు చెప్పండి మేడం. మీరే సమాధానం చెప్పాలి. అంటే ఇక్కడ ఇంకా స్టిల్ ఉత్కంఠగానే ఉంది. అక్కడ రిజిగ్నేషన్ ఎక్స్పెక్ట్ చేస్తోంది ప్రధాన్ గారిది. అది తప్ప అన్ని చేయడానికి మీరైతే ఒప్పుకున్నారు, అవి ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు విచారణలు జరుగుతున్నాయి, అన్ని బాగానే చేశారు. ఎన్టీఏకి సంబంధించి కొంతమంది పైన వేటేశారు, 40 పైన 45, 47 మంది. సో ఇవి ఓకే. అయితే మెయిన్గా ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడ విచారణ జరిగేటటువంటి టైంలో ప్రభావం చూపిస్తారు, వాళ్ళ ఎఫెక్ట్ పడుతుంది. సో విచారణకు ఇబ్బంది కలుగుతుంది, సాక్ష్యాలు తారుమారు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ఇన్వెస్టిగేషనే తప్పుదోవలో పోయేటువంటి అవకాశం. అందుకే రిజైన్ అని అడుగుతున్నారు. ఇది మీరు పరిష్కారం కాదు అన్నటువంటి ఇదిలో బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. బట్ కేంద్రం మాత్రం వాళ్ళతో చర్చలకు సిద్ధంగా ఉంటుంది, వాళ్ళని ఇన్వైట్ చేస్తోంది, చర్చిస్తోంది, పంపిస్తోంది, అన్ని బాగానే జరుగుతోంది. బట్ మన ఇక్కడ మిగతా బీజేపీ నాయకులు మాట్లాడేటువంటి వాళ్ళు మాత్రం పార్టీకి సంబంధించి కానివ్వండి, మిగతా వాటికి కానివ్వండి, పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతోంది? సో మన మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు అందరికీ శుభోదయం అండి. నమస్తే అండి. ఈరోజు నీట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం నిన్న చాలా స్పష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. అంతకుముందుకే స్టార్ట్ అయింది. ఎందుకంటే మేలో పేపర్ లీకేజ్ అయినప్పుడు లీకేజ్ని గుర్తించి మళ్ళీ దాన్ని సిబిఐకి ఎంక్వైరీకి ఇచ్చి సో రీ ఎగ్జామ్ ను సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసి ఈ రోజు దేశంలో 22 లక్షల మంది విద్యార్థులు ఎవరైతే రాశారో వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం మళ్ళీ రీ ఎగ్జామ్ చేసింది, సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసింది. ఇలా దేశంలో ఉన్న విద్యార్థులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఈ రోజు జరుగుతున్నట్టు ఉద్యమం ఏదైతే ఉందో అది ఉద్యమం ఏంటి అనేది ఇప్పుడు చర్చ జరిగినప్పుడు ఇక్కడ విద్యార్థులు ఉన్నారా లేరా అనే క్వశ్చన్స్ వస్తాయి. సో ఏం జరుగుతుందో ఢిల్లీ యొక్క జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నటువంటి వ్యవహారాలు దేశం అంతా చూస్తా ఉంది. మీ సోషల్ మీడియాలో చూస్తా ఉన్నారు. ఏ విధమైనటువంటి అరాచకాలు జరిగినవి చూస్తున్నారు, ఏ విధమైన అటాకులు జరిగినవి చూస్తున్నారు. ఈ వీటన్నిటిని పక్కన పెడితే ఈ రోజు 2024లో అంటే అంత ముందుకు దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కావచ్చు, ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కావచ్చు, అనేక ప్రభుత్వాల హయాల్లో జరిగినటువంటి ఏదైతే పేపర్ లీకేజీల్లో ఒక శిక్ష అంటే ఒక బలమైన శిక్ష పడేటువంటి వ్యవస్థ లేకపోతే 2024లో దీన్ని సవరణ చేశారు. కానీ అది కూడా సరిపోవట్లేదు. అంటే ఎవరైతే ఈ యొక్క పేపర్ లీకేజ్ చేసి ఒక మాఫియాకు ఒక భయం రావాలి అనుకున్నప్పుడు దాంట్లో సంస్కరణల కోసం నిన్న 46 మందిని వాళ్ళందరినీ పర్మనెంట్ గా తొలగించిండ్రు. తర్వాత ఎవరైతే చేస్తే వాళ్ళకి 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల పైన కూడా జరిమానాలు విధించేటువంటి ఒక క్యాబినెట్ నోట్ తోటి దాన్ని తీసుకొని రావడం జరిగింది. అయితే నీట్ ఎగ్జామ్ ఏదైతే జరిగిందో అంటే లీకేజీలు జరగడం అనేది ఒక బాధాకరమైన అంశం. ఎందుకంటే విద్యార్థులు కష్టపడి వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం, తల్లిదండ్రులు యొక్క ఆశలు కావచ్చు, విద్యార్థుల ఆశల కోసం వాళ్ళు కష్టపడుతుంటారు. వాళ్ళకు ఒక సరైనటువంటి ఎగ్జామ్ సిస్టాన్ని ఇచ్చినప్పుడే వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుంటది. మరి వేరే తెలంగాణకు వచ్చినప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ మిత్రుడు చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు. ఏం జరిగింది ఆ రోజు? 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయినప్పుడు ఏ ముఖ్యమంత్రి రాజీనామాలు చేశారు, ఏ కేసీఆర్ రాజీనామా చేశారు? సరే వాళ్ళిద్దరికి దగ్గర విద్యాశాఖ లేదు కాబట్టి వాళ్ళిద్దరిని మీరు ఎట్లా ఊరుతారు, విద్యాశాఖ ఉన్నోళ్ళని కోరాలని చెప్పి మాట్లాడింది ఆయన. ఇప్పుడు మాట్లాడిన ప్రకారంగా చూస్తే అంతే ఉంది. మరి పోనీ అదే ముఖ్యమంత్రి ఏకపక్షంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని శాసించినట్టు కేసీఆర్ మరి ఎంతమందిని రాజీనామా చేయించారు? కనీసం ఎవరి మీద చర్యలు తీసుకున్నాడా అంటే ఏమీ లేదు. కనీసం పోనీ ఆ రోజు విద్యార్థులు చనిపోతే వాళ్ళకు కనీసం ఒక నైతికంగా ఒక మద్దతు ఇచ్చారంటే అలాంటి వ్యవహారం కూడా వాళ్ళు చేయలేదు. ఇవాళ కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వచ్చి ధర్నా చౌక్ ఉండొద్దు ఈ రాష్ట్రంలో అని చెప్పి ఒక నియంతృత్వంగా వ్యవహరించినటువంటి ధర్నా చౌక్ లో స్టార్టింగ్ లోనే ఒకటి మాట్లాడారు, ఉద్యమాన్నే క్వశ్చన్ చేసినటువంటిది. డెఫినెట్ గా ఈవెన్ నిన్న బండి సంజయ్ గారు మాట్లాడుతూ కూడా పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఒక లెక్కను లింక్ చేసి మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే ఉద్యమాన్నే మొత్తానికి ఇప్పుడు అటువంటి ఉద్యమం అయితే కేంద్రం ఎందుకు దిగొచ్చి వాళ్ళతో మాట్లాడుతుంది? అక్కడేమో చర్చలు చేద్దాము, మీ హామీలు నెరవేరుస్తాము, అంటే మీ డిమాండ్స్ నెరవేరుస్తాము, ఇవన్నీ సాఫ్ట్ కార్నర్ నడుస్తాయి. ఇక్కడ బయట బీజేపీ నేతలు మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తూ అసలు వాళ్ళు మన వాళ్ళే కాదు అన్నటువంటి పిల్లల పైన మాట్లాడడం. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు, వాళ్లకు సంబంధించిన వాళ్ళు వస్తారు, బంధువులు వస్తారు, వివిధ పార్టీల నేతలు వస్తారు. సో అండర్ 20 లోపలనే వీళ్ళు రావాలి ఉద్యమానికి, మిగతా వాళ్ళు వస్తే అది ఆ ఉద్యమం కాదు అనడం సబబేనా?
కాదు, ఉద్యమాలు లీడ్ చేస్తున్నది ఎవరు, వస్తున్నది ఎవరు, ఎంతమంది పార్టిసిపేషన్ అయ్యారు, వాళ్ళతోనే కదా మీరు దీని చర్చ లెక్కలు జరిపింది. తీసినప్పుడు దాని మీద లీడ్ చేసిన చాలా వాళ్ళతోనే కదా స్పష్టంగా చర్చ వస్తుంది. రెండు జరిపింది. విషయాలు నేను ఏమంటున్నానంటే, నక్సలైట్లు గన్ను ద్వారానే రాజ్యాధికారం వస్తుందని చెప్పినటువంటి నక్సలైట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలు చేయలేదా? ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న రోజు బీఆర్ఎస్ ప్రభుత్వాలు చేయలేదా? కానీ ఎందుకు చర్చలు చేస్తారు? కాశ్మీర్ ఏర్పాటు ఉద్యమాలు చేస్తున్నప్పుడు వాళ్ళతో చర్చలు చేయలేదా? పంజాబ్ లో ఏర్పాటు ఉద్యమాలు జరిపేటప్పుడు చర్చలు చేస్తారు కదా. చర్చలు చేయడానికి వాళ్ళ యొక్క మనస్తత్వానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఈ రోజు దేశంలో నరేంద్ర మోడీ గారు శ్రీవర్ధన్ గారు వారు విద్యార్థులు కాదు అరాచకవాదులు అని అంటే మిగతా నేను మాట్లాడిన తర్వాత మాట్లాడండి. నేను శ్రీవర్ధన్ గారు ఇది క్వశ్చన్ ఎందుకంటే ఇప్పుడు వేర్పాటువాదులతో చర్చించలేదా, వాళ్ళతో చర్చించలేదా అంటే ఈ పిల్లలతో చర్చించేది కూడా దాంతో సమానంగా చూస్తున్నామా? అదే చెప్తున్నా. నేనేమంటుంటే వాళ్ళ క్వశ్చన్లు ఇప్పుడు కాంగ్రెస్ అయినా బీజేపీ యొక్క సోషల్ మీడియా ఒక విధంగా మాట్లాడుతుంది, ఇక్కడ మాట్లాడుతుంది అనేది వాళ్ళకి మాట్లాడే 2 నాలుగుల ధోరణి ఉంది కాబట్టి ఎవరైతే నాయకత్వం ఎవరైతే వహిస్తున్నారో వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళందరితో కూడా అన్ని విషయాల మీద చర్చలు చేసింది కాబట్టి నిన్న వాళ్ళు చూంగారు తన యొక్క దీక్షను విరమించుకున్నారు. ఆయన కొన్ని డిమాండ్ చెప్పారు. సో డిమాండ్ లో ఏవైతే పరిష్కార మార్గాలు ఉన్నాయో దాని మీద కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించిన అంశాలు మాట్లాడుతుంది. ఇదే నేను కాంగ్రెస్ పార్టీ లేటెస్ట్ గా, నేను మొత్తం 60 ఏళ్ల చరిత్ర గురించి నేను మాట్లాడాను. లేటెస్ట్ గా రాజస్థాన్ లో జరిగినటువంటి లీకేజ్ వ్యవహారంలో అక్కడ గెహ్లోట్ గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ప్రియాంక గాంధీ గారు ఏం మాట్లాడారో నిన్న మొత్తం దేశం అంతా కూడా మొత్తం చూశారు. పేపర్ లీకేజీలు అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. అంత మాత్రాన మా ముఖ్యమంత్రి రాజీనామా చేయాలన్నా, దీని మీద మనం సంస్కరణలు తీసుకోవాలి, దాన్ని పరిష్కారం చేయాలని చెప్పేసి స్టాండ్ మాట్లాడిన కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ఎందుకు ఈ విధంగా డబుల్ స్టాండ్ తీసుకుంటున్నారు? రెండో విషయం నేనేమంటున్నంటే, ప్రతిపక్ష నాయకునిగా ఫెయిల్ అయినటువంటి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ యొక్క రాజీనామా గురించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడగాలి. ఎందుకంటే మే 26లో జరిగినటువంటి ఈ యొక్క నీట్ ఎగ్జామ్ యొక్క లీకేజ్ వ్యవహారాలు తాను హాలిడే ట్రిప్పులు చేసుకొని వచ్చి ఈ రోజు ఏదైతే కాక్రోచ్ పార్టీ యొక్క యువకులు ఏదైతే ఒక ఉద్యమాన్ని చేస్తే ఆ ఉద్యమంలో పార్లమెంట్ ముందు వచ్చి దాన్ని హైజాక్ చేసుకొని ఆయన ఏదో ఈ దేశానికి నేనేదో యువతకు నేను నాయకునని చూపిస్తున్నారు. దేశ ప్రజలందరూ కూడా వీటన్నిటిని గమనిస్తున్నారు. ఆయనను అడగాలి. రెండోది నేనేమంటున్నంటే, ఒకటి ఇవాళ బీజేపీని ఒక ధర్మేంద్ర ప్రధాని కాదు, వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే మోదీ యొక్క ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి. ఈ రోజు దేశంలో ప్రపంచంలో పరిస్థితులన్నీ కూడా విభిన్నమైనటువంటి పరిస్థితులు, అనేక దేశాలు ఆర్థికంగా అనేక అతలాకుతమై ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఇక్కడ ఒక మంచి పరిపాలన సాగుతుంది. ఇక్కడ ఒక మంచి వాతావరణంలో ప్రజలు ఒక మంచి జీవనాన్ని కొనసాగిస్తున్న ఈ సందర్భంలో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కూడా ఈ దేశంలో అస్థిరపరచాలనేటువంటి ఒక భారీ కుట్ర. మొన్న మాట్లాడిన వాళ్ళు, ధర్నా చేసిన వాళ్ళు ఏం మాట్లాడారండి? నేపాల్ లాగా చేస్తాం మేము, మీరే వీడియోలు చూపించారు, HMTV వాళ్ళు చూపించారు, అనేక మంది వీడియోలు చూపించారు. మేము నేపాల్ లాగా చేస్తాం, మేము బంగ్లాదేశ్ లాగా చేస్తాం, మేము శ్రీలంక లాగా చేస్తాం. అంటే ఏంటి ఉద్దేశం? అంటే ఈ దేశంలో ప్రధాన మోడీ ఇంటి మీదకి పోయి మేము అటాక్ చేస్తాం, మేము ఏదైతే నేపాల్ లో లేకపోతే బంగ్లాదేశ్ లో చేసినట్టుగా మేము బంగ్లాలను కాలుస్తాం, పార్లమెంటును కాలుస్తాం అనే ఒక సంకేతాన్ని ఈ దేశానికి ఇవ్వడానికా, లేకపోతే ఒక ప్రజాస్వామ్యయుతంగా ఒక ప్రతిపక్ష నాయకునిగా శ్రీవర్ధన్ గారు ఆందోళన ఇప్పుడు విద్యార్థులకు సంబంధించి ఆందోళన జరుగుతుందంటే సంఘీభావం తెలుపడానికి వివిధ పార్టీలు వస్తాయి, మద్దతు ఇస్తాయి. దీంతో పాటు ప్రభుత్వం పట్ల పలు అంశాలపైన ఒక్క నీట్ కి సంబంధించిన అంశమే కాదు, వివిధ అంశాలపైన వాళ్ళు వస్తారు, వాళ్ళకు సంబంధించినటువంటి అసంతృప్తి కూడా వెలుబుచ్చుతారు. సో ఈ క్రమంలో విద్యార్థులు కాబట్టి విద్యార్థులు ఇవన్నీ మాట్లాడతారా? శాంతి భద్రతలకు సంబంధించి వీళ్ళు మాట్లాడతారా? 370 అబాలిష్ కు సంబంధించి మాట్లాడతారా? లేదంటే ఇంకో అంశానికి సంబంధించి మాట్లాడతారా? రేప్ కేసులకు సంబంధించి మాట్లాడతారా? అంటే మిగతా అక్కడికి వచ్చిన తర్వాత సంఘీభావం తెలిపే క్రమంలో ఇన్ని ఉన్నాయి. ఇక వీళ్ళన్నా బయటకు వచ్చారు, వీళ్ళు వచ్చారు కాబట్టి ఒక్కొక్కటికి బయటకు వస్తాయి అన్నటువంటి విధంగా కూడా పలు సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితి. సో దాన్ని అంతటికి తీసుకెళ్లి 20 ఏళ్ల లోపున్న పిల్లలు ఇవన్నీ మాట్లాడతారా? అసలు విద్యార్థులు అసలు వాళ్ళు అరాచకవాదులు అని అంటే అర్థం ఉందా? ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు మనం టీవీ డిబేట్ నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నాం కదా. నేను బీఆర్ఎస్ ఫెయిల్యూర్ మీద, కాంగ్రెస్ గ్యారంటీల మీద మాట్లాడినాం అనుకో, ఇట్ ఈస్ రిలవెంట్.
ఇట్ ఈస్ రిలవెంట్. వాళ్ళ హయాంలో జరిగినది కాబట్టి మీరు కోట్ చేసిన ఇవే లీక్లకు సంబంధించి వెంకట నాయక్ ఒక నిమిషం, ఇవే లీక్లకు సంబంధించి బీఆర్ఎస్ హయాంలోని ఈవెన్ నేను కూడా కోట్ చేసిన, మీరు కూడా చెప్పినారు. సో అది ఎందుకు రిలవెంట్ అవ్వదు? అయితే పథకాలకు సంబంధించి మనం యాడ్ చేసి ఎప్పుడు మాట్లాడలేదు కదా. ఎస్ జోష్న గారు, నేను ఏమంటున్నా రిలవెంట్ అంటే మీరు నేను ఇవాళ 420 గ్యారెంటీలు ఏమైనాయి, 6 గ్యారెంటీలు ఏమైనాయి మాట్లాడితే ఈ నీట్ ఎగ్జామ్ డిబేట్ మీద ఇట్ ఈస్ నాట్ రిలవెంట్. నలుగురు కూర్చొని ఒక్క నిమిషం వెంకట నాయక్ శ్రీవర్ధన్ గారు ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ మనం నలుగురం, ఇంకొక పర్సన్ రాలేదు. ఇప్పుడు నేను ఒకవేళ ఫోన్ తీసుకున్నా అనుకోండి, తెలియని పర్సన్ వస్తారు, మాట్లాడడానికి వస్తారు. ఆ టైంలో కాంగ్రెస్ కో లేదంటే బీఆర్ఎస్ కో మీకో సపోర్టివ్ గా మాట్లాడడమో, లేదంటే వాళ్ళ అసంతృప్తి వేరే అంశం మీద చెప్పడానికి అవకాశం ఉన్నటువంటి వేదిక అని కూడా అవి కూడా చెప్తారు. అంటే మనం పెట్టుకున్న టాపిక్ నీట్, బట్ వాళ్ళు చెప్తారు, అలాని కన్సిడర్ చెయ్యమా? చేస్తాం కదా. ఇక్కడ మన నలుగురిట్లో టాపిక్ డీవియేట్ అయితే గనక డెఫినెట్ గా అబ్జెక్ట్ చేస్తాం. కంక్లూడింగ్ రండి. ఏదైతే దీక్ష చేశారో జోష్న గారు మీరే మాట్లాడండి. ఏదైతే దీక్ష చేస్తున్నారో, ఏం దీక్ష చేస్తున్నారు? విద్యార్థులకు సంఘీభావం కోసం దీక్ష చేస్తున్నారు. ఎస్, మీరు ఒకవేళ టెలిఫోన్ కార్నర్ తీసుకున్నారనుకో, ఒక కాంగ్రెస్ పార్టీ ఒక మెచ్యూర్డ్ లీడర్ మాట్లాడినప్పుడు ఒక రకంగా మాట్లాడతాడు, ఇదే బీఆర్ఎస్ పార్టీ మెచ్యూర్డ్ లీడర్ మాట్లాడినప్పుడు ఒక మాట్లాడతారు, ఒక సామాన్యమైన వ్యక్తి మాట్లాడితే ఒక రకంగా మాట్లాడతాడు, బీజేపీ లీడర్ ఒకవేళ మీరు తీసుకున్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు. మీరు వచ్చి సంఘీభావానికి ప్రకటించడానికి వచ్చిన వాళ్ళు మెచ్యూర్ ఉన్నటువంటి వ్యక్తులా, లేకపోతే రోడ్డు మీద పోయేటోళ్ళు వచ్చి మాట్లాడారా?